ఫ్రెండ్స్, ఈరోజు మనం 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కేసేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ మొదలవ్వగానే రాహుల్ చేతిలో రాజ్ కార్ కీస్ పట్టుకొని చాలా హ్యాపీగా కనిపిస్తాడు. రాజ్ కార్‌లో దొంగ బంగారం పెట్టి పోలీసులకు పట్టించి రాజ్‌ని జైలుకు పంపాలని రాహుల్, రుద్రాని ప్లాన్ చేస్తారు. రాజ్ జైలుకి వెళ్తే తను కంపెనీలో నెంబర్ 1 అవ్వొచ్చనేది రాహుల్ ఆశ. అయితే రుద్రాన్ని ఇంకో అడుగు ముందుకేసి కేవలం రాజ్‌ని జైలుకు పంపడమే కాదు, కావ్య కడుపు కూడా పోవాలని స్కెచ్ వేస్తుంది. రాజు జైలుకు వెళ్ళడం ఒక ఎత్తు అయితే, కావ్యకి పిల్లలు పుట్టకుండా చేయడం మరో ఎత్తు అని అంటుంది. దీనికోసం ఈరోజు రాత్రే కావ్యకి ఒక పసరు మందు తాగిచ్చి కావ్య కడుపు కడిగేయాలని రుద్రాని డిసైడ్ అవుతుంది. ఈ ప్లాన్ విన్న రాహుల్ కూడా చాలా ఎక్సైట్ అవుతాడు. ఇక సీన్ కట్ చేస్తే ఇంట్లో కావ్య, స్వప్న వాకింగ్ చేస్తూ ఉంటారు. డాక్టర్ వాకింగ్ చేయమన్నారు కదా! 2 కిలోమీటర్లు నడిస్తే అయిపోయేదానికి నీ మొగుడు, నా మొగుడు నాన్ స్టాప్‌గా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. నా వల్ల కాదు అని కామెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలో సడెన్‌గా కనకం అదే కావ్య వాళ్ళ అమ్మ పంతులు గారిని వెనకేసుకొని దుగ్గిరాల ఇంటికి వస్తుంది. కనకాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంట్లోకి వచ్చిన కనకం తన కూతుళ్ళు ఇద్దరిని స్వప్న, కావ్యలను చూసి మురిసిపోతుంది. వాళ్ళిద్దరికీ నెలలు నిండాయి కాబట్టి పురుడు పోయడానికి పుట్టింటికి తీసుకెళ్తానని బాంబ్ పేలుస్తుంది. డెలివరీ పుట్టింట్లో జరగడమే సాంప్రదాయం అని, అందుకే మంచి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారిని కూడా తీసుకొని వచ్చానని చెప్తుంది. అపర్ణ అదే రాజు వాళ్ళ అమ్మ కూడా అవును కనకం, ఆడపిల్లలకి పుట్టింట్లో పురుడు పోసుకోవాలి అని ఆశ కూడా ఉంటుంది. తీసుకెళ్ళు అని సపోర్ట్ చేస్తుంది. అయితే కళ్యాణ్ మాత్రం ఇప్పుడే ఎందుకు వెళ్ళడం? డెలివరీ ఇక్కడే జరగొచ్చు కదా అని అంటాడు. దానికి కనకం ఒప్పుకోదు. ఇంతలో ఇందిరాదేవి అదే నానమ్మ కలగజేసుకొని ఒక మంచి మాట చెప్తుంది. సరే కనకం, నువ్వు తీసుకెళ్లాలని ఆశపడటంలో తప్పు లేదు. కానీ మా కోడళ్ళు ఇద్దరు ఇంకొన్నాళ్ళు ఇక్కడే మహాలక్ష్ముల్లా తిరగాలని మాకు కూడా ఉంది. పైగా సీమంతం కూడా ఇంకా జరపలేదు కదా! కాబట్టి సీమంతం వేడుక ఘనంగా మా ఇంట్లోనే జరిపించి ఆ తర్వాత వాళ్ళని మీ ఇంటికి పంపిస్తాం అని తీర్పు చెప్తుంది. నానమ్మ మాటకి కనకం కూడా సంతోషంగా ఒప్పుకుంటుంది. దీంతో రుద్రాని ముఖం మాడిపోతుంది. సీమంతం అయ్యే వరకు కావ్య ఇక్కడే ఉంటుంది కాబట్టి తన ప్లాన్‌ని ఎలాగైనా అమలు చేయాలని రుద్రాని చూస్తూ ఉంటుంది. పంతులు గారు, సీమంతం ఏ రోజు చేస్తే బావుంటుందో కాస్త చూసి చెప్పండి అని అడుగుతుంది. దానికి పంతులు గారు అలాగేనమ్మా అంటాడు. ఆ తర్వాత రండి కూర్చోండి అని కొన్ని మర్యాదలు కూడా చేస్తారు. ఆ తర్వాత రాజ్ అండ్ కళ్యాణ్ పక్కపక్కనే కూర్చొని సీమంతానికి కావాల్సిన లిస్ట్ అనేది రాస్తూ ఉంటారు. కళ్యాణ్ రాజు వైపు చూసి, రేయ్ ఇంటి డెకరేషన్ అనగానే రాజు చూసుకుంటూ ఆ ఓకే అంటాడు. కళ్యాణ్ తన స్టైల్‌లో వివరిస్తూ డెకరేషన్ అంటే ఇంటీరియర్‌లో టోటల్ ఫ్లవర్స్ అండ్ ఎక్స్‌టీరియర్‌లో అంతా మిర్చి లైట్స్ అని చెప్తాడు. రాజ్ నవ్వుతూ ఆ! రైట్ సరిపోతుంది అని రాసుకుంటూ ఉంటాడు. కళ్యాణ్ ఉత్సాహంగా ఆ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యాటరింగ్ రా అని చెప్పగా రాజ్ భలే అంటాడు. మళ్ళీ కళ్యాణ్ అలాగే 2 మహారాజా చైర్స్ అని ఆర్డర్ చేస్తాడు. రాజ్ ఆశ్చర్యంగా మహారాజా చైర్సా? ఆ! ఓకే సరే అని అంటాడు. వెంటనే కళ్యాణ్ ఇద్దరికి గోల్డ్ అనగానే రాజు పెన్ ఆపి అన్నయ్య వాళ్ళకి కావాల్సినంత ఉంది కదా అన్నయ్య అని సందేహిస్తాడు. దానికి కళ్యాణ్ సీరియస్‌గా రేయ్ మనం ఇవ్వాలిరా అని అంటాడు. రాజు సర్లే అన్నట్లుగా సరే సరే అని తల ఊపుతాడు. కళ్యాణ్ ఆలోచిస్తూ అయితే 2 బంగారు గాజులు అని చెప్పగా రాజ్ ఆ! రైట్ బంగారు గాజులు ఓకే అని లిస్ట్‌లో కలుపుతాడు. చివరిగా కళ్యాణ్ అరేయ్! సీమంతం సాంగ్స్ కలెక్షన్ అంతా బయటకు తీయరా అని చెప్తాడు. రాజు ఫోన్ చూసుకుంటూ ఓకే అన్నయ్య నా దగ్గర ఓ లిస్ట్ ఉంది అంటాడు. అప్పుడు కళ్యాణ్ అసలు విషయం చెప్తూ ఇంకో విషయం సీమంతం ఉన్న సినిమాలన్నీ డౌన్‌లోడ్ చేయరా అన్నీ చూద్దాం. అంతకంటే గ్రాండ్‌గా చేద్దాం అని అనగానే రాజ్ నవ్వుతూ ఓకే. ఓకే అన్నయ్య చేద్దాం అని ఒప్పుకుంటాడు. ఇక సీన్ కట్ చేస్తే ఇంట్లో కావ్య తన భర్త కోసం వెతుకుతూ ఏవండి, ఏవండి, ఏవండి ఎక్కడికెళ్లారు అని ఆలోచిస్తూ పిలుస్తూ వస్తుంది. అటువైపు నుంచి అప్పు అదే కళ్యాణ్ భార్య కూడా కూచి కూచి అని పిలుస్తూ వచ్చి కావ్యని చూసి అప్పు మా ఆయనని చూసావా అని అడుగుతుంది. కావ్య లేదక్కా, కళ్యాణ్ ఏమైనా కనిపించాడా అని అడగ్గా అప్పు లేదే అంటుంది. కావ్య అయోమయంగా ఎక్కడికెళ్లారు వీళ్ళు అక్క వీళ్ళిద్దరూ అనగా అప్పు
ఓహ్! చూద్దాం పద అని ఇద్దరు వెతుకుతూ గార్డెన్ వైపు వెళ్తారు. అక్కడ గార్డెన్‌లో రాజ్, కళ్యాణ్ ఇద్దరు సీరియస్‌గా లిస్టు రాసుకుంటూ ఉంటారు. కావ్య వారిని చూసి "ఇక్కడేం చేస్తున్నారండి?" అని అడుగుతుంది. కళ్యాణ్ బదులిస్తూ "రేపు మీ సీమంతానికి కావాల్సిన లిస్టు రాస్తున్నాం" అంటాడు. రాజ్ కలగజేసుకొని "సీమంతం ఎలా చేయాలో చూద్దామని సినిమాలు డౌన్‌లోడ్ కూడా చేస్తున్నాం" అని చెప్తాడు. అప్పు ఆశ్చర్యంగా "ఏంటి సినిమాలు చూసి మాకు సీమంతం చేస్తారా?" అని అడుగుతుంది. దానికి కళ్యాణ్ ధీమాగా ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినట్టే కళావతి అంటాడు. అప్పు వెటకారంగా ఇలా అయితే మా సీమంతం జరిగినట్టే అని అనగా కావ్య కూడా ఇంకా మీరు మా సీమంతం చేసినట్టే అని అంటుంది. కళ్యాణ్ వారిని చూసి ఏంటి కళావతి మమ్మల్ని అంత తక్కువగా అంచనా వేయకు. ఏ సినిమాలో జరగనంత గ్రాండ్‌గా మీ సీమంతం జరిపించబోతున్నాం. చూస్తే షాక్ అయిపోతారు అని బిల్డప్ ఇస్తాడు. దానికి అప్పు నవ్వుతూ చలి చాలా ఉంది. ఆల్రెడీ షేక్ అవుతున్నాం. చాల్లే అని కౌంటర్ ఇస్తుంది. ఇంతలో కనకం అదే అప్పు వాళ్ళ అమ్మ చేతిలో డబ్బులతో అక్కడికి వస్తుంది. అల్లుడు గారు అని పిలుస్తుంది. కళ్యాణ్ లేచి ఏంటి అత్తయ్య అనగా కనకం ఆ డబ్బులను ముందుకు చాపి ఈ డబ్బు తీసుకోండి అల్లుడు గారు అంటుంది. కళ్యాణ్ అర్థం కాక ఎందుకు అత్తయ్య అని అడుగుతాడు. కనకం అప్పుడు ఎమోషనల్గా మీ మామయ్య గారు కొన్ని రోజులుగా వీళ్ళిద్దరి సీమంతం కోసమని కొంత డబ్బు కూడబెట్టారు. ఆ డబ్బు మీకు ఇమ్మన్నారు అని చెప్తుంది. కళ్యాణ్ వారించి "ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య" అంటాడు. కనకం సర్ది చెప్తూ "అల్లుడు గారు సీమంతం ఏదో పుట్టింట్లో జరిగితే ఈ డబ్బు మీ ముందుకు వచ్చేది కాదు. కానీ కోడళ్ళని కూతులుగా చూసుకుంటున్న ఈ ఇంటి మనుషుల కోరిక వీళ్ళ సీమంతం ఇక్కడే జరగాలని. చాలా సంతోషం. కానీ కార్యక్రమం ఎక్కడ జరిగినా తండ్రిగా ఓ బాధ్యత ఉంటుంది కదా! తప్పుగా అనుకోకండి" అంటుంది. రాజు కలగజేసుకొని "మేమన్నీ చూసుకుంటామని చెప్పాం కదా అత్తయ్య. మళ్ళీ డబ్బులు ఎందుకు" అని అంటాడు. కనకం నవ్వుతూ నిజానికి ఈ డబ్బు మీ స్థాయికి తూగేది కాదు. కానీ కన్నవాళ్ళం ఏదో మాకు తోచినంత మా తృప్తి కోసం కాదనకండి అని బతిమాలుతుంది. అయితే కళ్యాణ్ అర్థం చేసుకొని అత్తయ్య కూతుర్ల సీమంతం కోసం కష్టపడి కూడబెట్టిన డబ్బు దీనికి విలువ కట్టలేను. మీ మాటను కాదనలేను అంటాడు. కనకం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. కళ్యాణ్ డబ్బులు తీసుకుంటూ అయినా మీ తృప్తి కోసం ఈ డబ్బు తీసుకుంటాను. మా ఆనందం కోసం, మీ సంతోషం కోసం ఘనంగా సీమంతం జరిపిస్తాం. ఇవ్వండి అంటాడు. కనకం చాలా సంతోషం బాబు అని ఆనందపడుతుంది. ఇంతలో అక్కడే ఉన్న కావ్య శ్రీవారు అంత బానే ఉంది. అత్తగారిని హ్యాపీ చేశారు. శ్రీమతి గారి కోసం సీమంతం చేయబోతున్నారు. కానీ ఆ సీమంతం ఎలా చేస్తారని మాకు మాత్రం డౌట్‌గానే ఉంది అని వెటకారం చేస్తుంది. వెంటనే కళ్యాణ్ డౌట్ ఏం అక్కర్లేదు. రేపు బుల్లితెరపై చూడండి అని బదులిస్తాడు. స్వప్న గొప్పగా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నేను క్లియర్ చేస్తాను అంటుంది. రాజ్ ఆశ్చర్యంగా నువ్వా అని అడుగుతాడు. స్వప్న సీమంతం ఫంక్షనే కదా! ఇలాంటి ఈవెంట్స్ ఫారెన్‌లో చాలా ఆర్గనైజ్ చేశాను బావ అని గొప్పలు చెప్తుంది. కళ్యాణ్ నవ్వుతూ హలో మేడం అక్కడ ఆర్గనైజ్ చేసినవి ఇలాంటి ట్రెడిషనల్ ఈవెంట్స్ కాదు. పబ్బులు, క్లబ్బులు, బర్త్‌డే పార్టీలు అక్కడ కల్చర్ ఇక్కడ అప్లై చేశామనుకో మా కొంప కొల్లేరు అయిపోతుంది అని కౌంటర్ వేస్తాడు. స్వప్న నీరు గారిపోతుంది. అది కాదు బావ అంటుంది. కళ్యాణ్ మా పాటలు మమ్మల్ని పడనివ్వు ప్లీజ్. నీ పార్టీ కల్చర్ నీ దగ్గరే పెట్టుకో అన్నయ్య పద మనం వెళ్దాం పద పద అని వెళ్ళిపోతారు. అయితే అక్కడే ఉన్న కావ్య, అప్పు కొంచెం నవ్వుకుంటారు. స్వప్న మాత్రం కోపంగా చూస్తూ నవ్వవే నవ్వు. నీ మొగుడు నీ మీద ఎంత ప్రేమ చూపించినా చివరికి నాకే సొంతం అవుతాడో చూడు అని మనసులో అనుకుంటుంది. ఇక సీన్ కట్ చేస్తే సుభాష్ అదే రాజ్ తండ్రి రూమ్‌లో కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. అపర్ణ అదే రాజు వాళ్ళ అమ్మ వచ్చి ఏంటండి ఇది? మీరు తాగడం మానేసి చాలా రోజులైపోయింది కదా! మళ్ళీ గ్లాస్ పట్టుకున్నారేంటి? ఇలా మిమ్మల్ని పిల్లలు ఎవరైనా చూస్తే ఏమైనా బావుంటుందా అని కోప్పడుతుంది. సుభాష్ కూల్‌గా ఓహ్! ఈరోజు ఎవరు ఏమనుకున్నా సరే నేను తాగి తీరుతాను అంటాడు. అపర్ణ విసుగ్గా ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది అని అడుగుతుంది. సుభాష్ కష్టం వస్తేనే తాగాలా? ఆనందం వస్తే తాగకూడదా? అని ఎదురు ప్రశ్న వేస్తాడు. అపర్ణ అంటే ఏంది? ఎక్కువైనా తాగుతారన్నమాట అని అంటుంది. సుభాష్ తల పట్టుకొని అబ్బబ్బా! మీ భార్యలు మారరా? ఆనందంగా ఉన్నాను అంటే ఎందుకు ఆనందంగా ఉన్నావు అని అడగడం మానేసి తాగడం దగ్గరే ఆగిపోతావేంటి? అని అంటాడు. అపర్ణ సీరియస్‌గా తాగేదేమో మీరు, నిందలేమో నా మీద. సరే ఎందుకు ఆనందంగా ఉన్నారో చెప్పండి అని అడుగుతుంది. అయితే సుభాష్ అసలు విషయం చెప్తూ
రాజ్ లేని టైంలో నా వల్ల కంపెనీకి 10 కోట్లు నష్టం వచ్చింది కదా, ఆ లాస్ని మొత్తాన్ని రాజ్ కావ్య కవర్ చేసేసారు అని గర్వంగా చెప్తాడు. అపర్ణ ముఖం మార్చుకొని నాకు మాత్రం ఆ విషయంలో చాలా కోపంగా ఉంది అంటుంది. సుభాష్ అదేంటి అపర్ణ అని అడుగుతాడు. అపర్ణ ఆ రాహుల్ కావ్య వేసిన డిజైన్స్ని దొంగతనం చేసి మన కంపెనీకే లాస్ వచ్చేలా చేశాడు కదా, మరి ఆ విషయం తెలిసి కూడా రాజు కావ్య ఇద్దరు వారికి బుద్ధి చెప్పకుండా వదిలేశారు, మరి కోపం రాదా అని అడుగుతుంది. సుభాష్ ఆమెను శాంతింపజేస్తూ అపర్ణ బయటివాడు తప్పు చేసి ఉంటే శిక్ష విధించవచ్చు, కానీ ఆ రాహుల్ ఇంట్లో మనిషి కదా, సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారేమో అంటాడు. అపర్ణ వాడు మారతాడని నాకు నమ్మకం లేదండి, స్వప్న బాధపడుతుందని ఆలోచిస్తున్నాను, కానీ లేకపోతే ఈ పాటికి 2 చెంపలు వాయించేదాన్ని అని కోపంగా అంటుంది. సుభాష్ నవ్వుతూ ఇప్పుడు అవన్నీ ఎందుకు అపర్ణ, కావ్యకున్న సమస్యకు అసలు ఎప్పుడో పెరుగుతున్న బిడ్డ బతకదు అన్నారు, అలాంటిది ఈరోజు సీమంతం కూడా చేస్తున్నాం, ఆ ఆనందం ముందు ఇవన్నీ ఎంత చెప్పు అని అంటాడు. అపర్ణ మెత్తబడి నిజమేనండి, కావ్య తన ప్రాణాలని కూడా పణంగా పెట్టి మనకి వారసుని ఇవ్వాలనుకుంది, ఆ దేవుడి దయ వల్ల అన్ని సమస్యలు తీరిపోయాయి అంటుంది. అప్పుడు సుభాష్ అపర్ణ ముఖ్యమైనది ఇంకొకటి ఉంది అంటాడు. అపర్ణ ఏంటండి అది అని అడుగుతుంది. సుభాష్ ఎమోషనల్గా ఏ గండం లేకుండా కావ్యకి డెలివరీ అయిపోతే చాలు, ఈ దుగ్గిరాల కుటుంబంలోకి ఒక కొత్త తరం ఉదయిస్తుంది, కావ్య పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది అని అనగా అపర్ణ కూడా నవ్వుతూ అవునండి అని అంగీకరిస్తుంది. ఇక ఆ తరువాత సీన్లో కళ్యాణ్ ఒక ఎరుపు రంగు పట్టు చీరను చేతిలో పట్టుకొని మురిసిపోతూ ఉంటాడు. ఈ పట్టు చీర సీమంతానికి నా పొట్టి కట్టుకుంటే అదిరిపోతుంది, చెప్పకుండా తీసుకొచ్చానని కలర్ బాలేదని గొడవ చేస్తుందా, చాచా ఇంత కష్టపడి తీసుకొస్తే అలా ఎందుకు అనుకుంటుంది, ఒరేయ్ కళ్యాణ్ నువ్వు ముందు నెగిటివ్గా ఆలోచించడం మానేరా అని తనకు తానే సర్ది చెప్పుకుంటాడు. ఇంతలో అప్పు వాయిస్ వినిపిస్తుంది. సర్లే అమ్మ, ట్యాబ్లెట్ వేసుకున్నాకే పడుకుంటాను, దూరంగానే పడుకుంటాను అని అంటూ ఉంటుంది. సో అమ్మో పొట్టి వచ్చేస్తుంది, సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటూ చీరను వెనకాలే దాచేస్తాడు. అప్పు లోపలికి వచ్చి కూచి సర్ప్రైజ్ అని ఒక గిఫ్ట్ కవర్ను చూపిస్తుంది. కళ్యాణ్ మనసులో నేను తనకి చీర గిఫ్ట్ తీసుకొచ్చినట్టే పొట్టి నా కోసం షర్ట్ తీసుకొచ్చినట్టు ఉంది, ముందు తనని చూపించమని అడుగుదాం అనుకొని పైకి ఏంటి ఆ సర్ప్రైజ్ అని అడుగుతాడు. అప్పుడు అప్పు నువ్వే చూడు అని కవర్ ఇస్తుంది. కళ్యాణ్ ఓపెన్ చేసి చూసి ఏంటి చీర అని ఆశ్చర్యపోతాడు. అప్పు అవును బాలేదా అని అడుగుతుంది. కళ్యాణ్ బాగుంది కానీ అని నలిపేస్తుండగా అప్పు కానీ ఏంటి కూచి, ఇంత బాగుంటేను కలర్ కూడా చాలా బాగుంది అంటుంది. కళ్యాణ్ నసుగుతూ కలర్ నచ్చింది కదా అని మరీ నేను చీర కట్టుకుంటే బాగోదేమో అని ఆలోచిస్తూ ఒకసారి ఆలోచించు అంటాడు. అప్పు నవ్వుతూ జోక్ చేస్తున్నావా, నువ్వెందుకు కట్టుకుంటావు అంటుంది. కళ్యాణ్ మరి ఈ చీర అని అడగ్గా అప్పు ఆనందంగా మా అమ్మ నా కోసం తీసుకొచ్చింది అని చెప్తుంది. కళ్యాణ్ ఓహో అత్తయ్య గారు నీ కోసం తీసుకొచ్చారా అనగా అప్పు అవును చాలా బాగుంది కదా అంటుంది. కళ్యాణ్ అంటాడు. అప్పుడు కంటిన్యూ చేస్తూ మా అమ్మకి నా ఇష్టం ఏంటో నాకు చాలా బాగా తెలుసు, అందుకే కంచి నుంచి తీసుకొచ్చింది, పాపం ఎంత కష్టపడిందో ఏంటో అని అంటుంది. అప్పుడు కళ్యాణ్ కూడా చాలా బాగుంది, సీమంతానికి ఇదే కట్టుకో అని చెప్తాడు. అప్పు అనుమానంగా దీని సంగతి సరే, ఇందాకటి నుంచి చేతి వెనకాల పెట్టుకున్నావు, ఏం దాచావు అని అడుగుతుంది. కళ్యాణ్ కంగారుగా అబ్బే ఏం లేదు, నా పేపర్స్ అంతే అని కవర్ చేస్తాడు. అప్పు వదలదు. ఏది చూపించు అని అడుగుతుంది. కళ్యాణ్ పేపర్స్ అని చెప్తున్నాను కదా పొట్టి అని తప్పించుకోబోతాడు. అప్పు పేపర్స్ అయితే చూపించడానికి ప్రాబ్లం ఏంటి, చూపించు అని అంటుంది. బలవంతంగా చూసేస్తుంది. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, అప్పుడే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఫస్ట్ చూసేయవచ్చు.